హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వనితా స్మైలీ అఫీషియల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇక్కడైతే మీ ముందుకి ఒక మంచి వీడియోతో అయితే వచ్చేసాను. ఇంకా లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, నేనైతే ఇక్కడ చాట్ చూపిస్తాను, పానీపూరి ఎలా చేసుకోవాలి అన్నది ప్రాసెస్ అయితే చూపిస్తాను అని చెప్పాను. ఇక్కడైతే మన వీడియో అయితే కంటిన్యూ చేసేద్దాం. ఫస్ట్ అంతకంటే ముందు మీరు చేయాల్సింది ఏంటంటే, మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇచ్చేసి మరి సపోర్ట్ చేసేయండి. ఇంకా మన వీడియో అయితే కంటిన్యూ చేసేద్దాం అనమాట. ఇక్కడైతే చూపించాను కదా, ఇక్కడ బఠానీ అను పచ్చి బఠానీ ఇవి వైట్వి అవైతే నానబెట్టేశాను అనమాట. ఇంకా ఇక్కడైతే నానబెట్టేసి మార్నింగ్ 8 అవర్స్ నానబెట్టాను అనమాట. ఇవైతే ఈవినింగ్ అయితే కుక్కర్లో వేసేసి బాగా ఆలు కూడా అయితే 2 తీసుకున్నాను. తీసుకొని పీల్ తీసేసుకొని కట్ చేసుకొని కుక్కర్లో అయితే వేసేసాను అనమాట. ఎందుకంటే ముందుగానే పీల్ తీసేసుకున్నామంటే ఈజీ అయిపోతుంది అనమాట. పీల్ తీసుకొని వేసుకున్నామంటే ఇంకా అలా అయితే చేశాను. ఇంకా బాగానే కుక్ అయ్యాయి. ఇంకా సింపుల్గా మెదిపేసేయచ్చు అని చెప్పి ఇక్కడైతే ట్రై చేశాను. కానీ ఇంకా అంతా కొంచెం మరీ పలుకులుగా ఉన్నాయిలే అని చెప్పి మిక్సీకి వేద్దామని ఫిక్స్ అయ్యానమాట. ఆల్రెడీ కొంచెం అయితే తీసేసాను, పక్కకి తీసి పెట్టాను. అవి ఏం చేస్తాను ఏంటి అన్నది వీడియో కంటిన్యూ చూస్తూ ఉండండి, అర్థమైపోతుంది మీకు. ఆ బాక్స్లో ఎందుకు అవన్నీ బఠానీ అయితే తీసి పెట్టాను ఏంటి అన్నదైతే. ఇక్కడైతే చూసారా, ఇంకా అదే అయితే కొంచెం వేడిగానే ఉంది. మీరైతే అలా వేసుకోవద్దు. టైం ఉంది అనుకుంటే కొంచెం గ్యాప్ ఇచ్చి చల్లారిన తర్వాత వేసేసుకోండి అనమాట. ఇక్కడైతే నేనైతే జస్ట్ అలా తిప్పేసుకున్నాను. ఇలా కావాలంటే ఇలా స్మూత్గా చేసేసుకోవచ్చు. ఇంకా బరక్క కావాలన్నా మీరు అలాగో ట్రై చేయొచ్చు. ఇక్కడైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఇక్కడైతే ఆనియన్స్ అయితే అన్నీ మనం రెడీగా పెట్టేసుకుంటే ఈజీగా అన్నీ 1 బై 1 చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే నేనైతే ఆనియన్స్ అయితే చిన్నగా చాప్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, బఠానీ ఉన్నాయంటే మా వాళ్ళందరూ ఇంకంతే మంచిగా వచ్చేది అలా బాయిల్ చేసి పెట్టిస్తున్నాను కదా, ఇంకా తింటూ ఉంటారనమాట. ఇంకా వాళ్ళ కోసమే కదా అండి నేను చేసింది, ఇంకా వాళ్ళు తింటూ ఉంటారు. ఇంకా అలాగే ఇలా అయితే మిర్చి, ఆనియన్ ఇంకా ఇవన్నీ అయితే కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఇక్కడైతే ఆయిల్ అయితే కాగిపోయిందనమాట. ఇందులో అయితే ఆనియన్, మిర్చి అయితే కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఇవి కూడా అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఇవైతే మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం అంత కొత్తిమీర కూడా అయితే యాడ్ చేశాను. ఇప్పుడు కొత్తిమీర మళ్ళీ లాస్ట్లో అయితే మళ్ళీ యాడ్ చేస్తాను. మనకి కొత్తిమీర ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది కూడా మనకి, బాగుంటుంది అనమాట. ఇక్కడైతే ఇవైతే మంచిగా ఫ్రై చేసేసుకుందాము. ఇందులో అయితే కొంచెం అంత సాల్ట్ కూడా అయితే యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకుందాము. ఎందుకంటే తొందరగా ఎగితే సప్పగా లేకుండా కూడా ఉంటాయి కదా, ఇంకా అలాగనమాట. ఇప్పుడైతే ఇలా కొంచెం ఫ్రై అయ్యింది కదా, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చిటికెడు జస్ట్ అలా కొంచెం అంతా అయితే వేసేసాను అనమాట. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. వేసుకుంటే బాగుంటుంది అనమాట. అందుకని అయితే నేను కొంచెం అంటే కొంచెం చాలు, మనకి చిటికెడు అంటే చిటికెడే అనమాట. అలా యాడ్ చేసేసాను. అది కూడా మంచిగా ఫ్రై చేసేసుకొని పచ్చివాసన పోయేలాగైతే ఫ్రై చేసేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసామంటే తెలిసిందే, స్మెల్ అద్దిరిపోతుంది. ఇంకా మన ఐటమ్ అనేది డిష్ అనేది ఇంకా రెండింతల టేస్ట్ వచ్చేస్తుంది అన్నమాట. మనకి ఇప్పుడే రెడీ అయిపోయింది అన్న ఫీల్ వచ్చేస్తుంది. అదనమాట. ఇక్కడైతే ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కదా, టమాటా అయితే నేను చాప్ చేసి పెట్టుకొని ఉన్నాను. అది కూడా అయితే యాడ్ చేసేసాను ఇందులో. కొంచెం మగ్గనిచ్చేద్దాం ఇదంతా మంచిగా. ఇక్కడ ఇది కొంచెం సిమ్లో పెట్టేసుకొని టమాటా కూడా బాగా మగ్గనిచ్చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ కొంచెం పసుపు అవి కూడా అయితే ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను. సిమ్లో పెట్టుకొని చేసేసుకోవాలన్నమాట, ఎందుకంటే మళ్ళీ మాడిపోతుంది కదా. అందుకని అయితే ఇక్కడైతే నేను కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం కారం, మన టేస్ట్కి సరిపడా కొంచెం మిర్చి వేసాను కదా, చిన్నపిల్లలను చూసుకొని అయితే మన టేస్ట్కి సరిపడా వేసేసుకోవాలన్నమాట. కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు, ఎందుకంటే మనం ఇందులో మసాలా యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం సరిపోతుంది మనకు. అందుకని కొంచెం కారం అయితే వేసుకుంటే సరిపోతుంది. మనకి పూర్తిగా కలర్ కావాలనుకుంటే మిర్చి అవాయిడ్ చేసేసి కారం వేసేసుకుంటే కలర్ అయితే బాగా రెడ్గా కలర్ బాగా వస్తుంది అనమాట. నేను కొంచెం మిర్చి యూజ్ చేశాను కాబట్టి కారం అయితే కొంచెం వేసాను. కలర్ అయితే కొంచెం తక్కువే వస్తుంది, మనం యూజ్ చేసే కారాన్ని బట్టి మనకు కలర్ అయితే వస్తుంది. ఇదైతే హోమ్ మేడ్ కారం కదా, అందుకని లైట్ కలర్ అంత ఎక్కువైతే రాదనమాట. ఇక్కడైతే అవి కూడా కొంచెం ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసేసుకొని పచ్చివాసన పోయేలోపు మళ్ళీ అయితే ఇక్కడ గరం మసాలా యాడ్ చేస్తున్నాను నేను. కొంచెం అంత గరం మసాలా అయితే యాడ్ చేసేసుకోవాలి, ఎక్కువ కూడా అవసరం లేదు. మసాలాలు ఎక్కువ వేసుకున్నా మనకంతా మసాలా ఫ్లేవరే ఎక్కువ ఉంటుంది. అందుకని నేనైతే కొంచెమే అయితే యాడ్ చేశాను. ఇక్కడ ఇదేంటంటే చాట్ మసాలా అనమాట.
ఇంకా చాట్ మసాలా చాట్ చేస్తున్నాను కానీ చాట్ మసాలా ఉందో లేదో కూడా నేను చెక్ చేసుకోలేదు ఇంట్లో. లాస్ట్‌లో ఇంకా ఇదంతా ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు చూసుకుంటే చాట్ మసాలా లేదు. అయ్యో! ఏంది చాట్ మసాలా లేకుండా నేను చాట్స్ ప్రిపేర్ చేస్తున్నానా అని అనిపించింది ఇంకా. ఇంకా ఫాస్ట్‌గా అయితే మళ్ళా వెళ్ళి తెచ్చేసుకున్నాం అనమాట. ఇంక ఇక్కడైతే అవి కూడా 2 మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అట్లా ఉంచేసి ఇంక ఇందులో అయితే మనం ఇందాక మిక్సీలో తిప్పుకున్నాం కదా! ఇంకా అదంతా మిక్చర్ అంతా ఇందులోకైతే యాడ్ చేసేసుకోవాలి. ఇందులో వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇది బాగా తిక్కుగా ఉంది కదా! మనం ఎంత తిక్కుగా కావాలో అంత వాటర్ అయితే యాడ్ చేసుకుంటే ఊరికే చిక్కబడిపోతుంది ఇది. అందుకని ఇంక ఇది వేసేసుకొని ఇందాక మనకి బాయిల్ చేసినప్పుడు వాటర్ వచ్చాయి కదా! అవి తీసి పెట్టాను. ఇంకా ఆ వాటర్ అయితే వేసేస్తున్నాను. మనకు మిక్సీ వేసాం కదా! ఆ మిక్సీ గిన్నెలో అయితే పోసేసుకొని ఇందులో అయితే యాడ్ చేసేసుకోవడమే అనమాట. ఇంక ఇదైతే మంచిగా అంతా వాటర్ అదంతా మిక్స్ అయిపోయేలాగా మంచిగా కలిపేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకుంటే అంటే ఎక్కడ ఉండలు లేకుండా అంతా కలవాలన్నమాట. ఇంకా అలా అయితే ఇంక ఇదంతా వేసేసి మనకి ఎంత వాటర్ కావాలో అంత పోసేసుకోవచ్చు. ఎంతైనా పోసుకోవచ్చు పర్లేదు. ఇంకా నాకు ఎంత కావాలో అంత అయితే పోసేసుకున్నాను అనమాట. ఇంక ఇక్కడ కొంచెం అంతా టేస్ట్ కోసం చింతపండు గుజ్జు కొంచెమే అంటే కొంచెమే పోసేసుకున్నాను. ఇంకా జస్ట్ అలా పులుపు అది కూడా తెలుస్తుంది కదా మనకి. ఇంకా కారం అవి మసాలా వేసాం కదా, ఇంకా పులుపు వేసామంటే బాగుంటుంది టేస్ట్. ఇంకా సాల్ట్ కూడా ఇప్పుడైతే చెక్ చేసుకొని వేసుకోవాలి. చూడండి అవన్నీ వేసేలోపు జస్ట్ అలా అడుగంటేసేయడానికి వచ్చేస్తుంది అనమాట. ఇంక ఇక్కడైతే మంచిగా కలిపేసుకొని ఇంకా బాగా కలిసిన తర్వాత సాల్ట్ అయితే చెక్ చేసేసుకొని సాల్ట్ కూడా అయితే ఇందులోనే అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇంకా బాగా కలుపుకున్న తర్వాత ఇంక ఇక్కడైతే కొత్తిమీర అయితే యాడ్ చేసేస్తున్నాను. జస్ట్ అలా ఈ కొత్తిమీర ఫ్లేవర్ మాత్రం చాలా బాగుంటుంది. చాట్లో మాత్రం మస్ట్ అండ్ ట్రై అనమాట. ఇది మాత్రం కొత్తిమీర ఫ్లేవరే హైలైట్ అనమాట ఇందులో. ఇంకా మనం కనుక ఇది చేసుకున్నామంటే ఇక్కడ ఇంత తిక్కుగా ఉంది కదా, మీకు ఇక్కడ కావాలంటే మంచిగా వాటర్ కూడా ఇంకా యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు అనమాట. ఎందుకంటే మళ్ళీ థిక్ అయిపోతుంది కాబట్టి అందుకని. ఇంక ఇక్కడైతే బఠానీ తీసి పెట్టాను కదా, ఎందుకు అని చెప్పాను కదా, ఇంక ఇక్కడైతే ఇది యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనం బఠానీ యాడ్ చేసుకోవడం వల్ల మంచి తినేటప్పుడు కూడా చాట్ తింటున్నా కానీ మనకి అవి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది అన్నమాట. టేస్ట్ కానీ అదంతా తింటుంటే తగులుతూ ఉంటే బాగుంటుంది అది. ఇంకా అందుకని ఇలా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే అది చాట్ ప్రిపరేషన్ అయితే అట్లా జరుగుతుంది కదా. ఇంకా ఓ పక్కనైతే ఒక గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనా, ఓ చిన్న పచ్చిమిర్చి కారానికి తగినట్టు ఇంకా వాటర్ అవి పోసేసుకొని మంచిగా అయితే మనం ఇట్లా స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఆ వాటర్ అంతా మనం తీసినవి ఇంకా ఈ వాటర్ని ఇలా స్ట్రెయిన్ చేసేసుకొని తీసేసుకోవాలన్నమాట. ఇంక ఈ వాటర్లో మనమైతే చింతపండు గుజ్జు ఇందాక నానబెట్టి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ, ఇంకా ఆ గుజ్జు అయితే మనకి పులుపు ఎంత కావాలో అంత అయితే యాడ్ చేసేసుకోవాలి. వాటర్ అయితే చాలానే పడతాయి అన్నమాట. నేను ఇక్కడ కొంచెం యాడ్ చేశాను, తర్వాత చూసుకొని మళ్ళీ అయితే యాడ్ చేశాను. ఇంక ఇక్కడైతే ఏం వేస్తున్నానంటే ఇందులో మనం సాల్ట్, కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, కారము, కొంచెం గరం మసాలా, కొంచెం ఏమో చాట్ మసాలా అయితే యాడ్ చేశాను. మనకి పులుపు కారం అన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం సాల్ట్ కూడా మంచిగా పడుతుంది అనమాట. చూసుకొని అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇంక ఇక్కడైతే మన పానీ అయితే రెడీ అయిపోయినట్టే. ఇది మనం పప్పు ఒకటి ప్రిపేర్ చేసుకున్నామంటే అటు చాట్ చేసుకోవచ్చు, ఇటు పానీపూరి ఎంజాయ్ చేయొచ్చు అనమాట. రెండు ఎంజాయ్ చేయొచ్చు. ఇంక ఇక్కడ చిటికడంత పసుపు కూడా అయితే నేను యాడ్ చేశాను. మీ ఇష్టం అనమాట, యాడ్ చేస్తే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఆప్షన్ మీ ఇష్టం. ఇంక ఇక్కడ అయితే యాడ్ చేసుకున్నాను కదా, మంచిగా వాటర్ అయితే ఎక్కువ పడతాయి అనమాట. పులుపు అదంతా చెక్ చేసుకొని అయితే మీరు యాడ్ చేసేసుకోండి. ఇంక ఇదంతా మంచిగా కలిపేసుకొని ఇదైతే పక్కన పెట్టేసుకుందాం మనం. ఇంకా అన్నీ వేసేసుకున్నాం కదా. ఇక్కడైతే నేనైతే టేస్ట్ చూసుకున్నాను. నాకైతే ఇంకా వాటర్ ఎక్కువ పడతాయని చెప్పాను కదా, పడతాయి అనిపించి ఇంకా నేనైతే వాటర్ కూడా అయితే యాడ్ చేసేసుకున్నాను. మనకి పప్పు పానీ రెండు అయితే రెడీ అయిపోయింది. ఇంకా మనం ఇదైతే సర్వ్ చేసుకోవాలన్నమాట. ఎలా చేస్తాను ఏంటి అన్నది చూపిస్తాను. చూడండి పప్పు అయితే ఎంత తిక్కుగా అయిపోయింది. ఇట్లా అయినా ఉంచుకోవచ్చు, మీకు జారుగా కావాలి అనుకున్నా కానీ జారుగానే దింపేసుకోవచ్చు అనమాట. నేను ఇంకా పానీపూరికి కూడా కావాలి అని చెప్పాను కదా, ఇంకా అందుకని కొంచెం గట్టిగానే దించేసాను. ఇంకా ఇలా అయితే పెట్టేసుకున్నాను. ఇంక ఇదైతే మనం ఫస్ట్ అయితే చాట్ ప్రిపేర్ చేసుకొని చాట్ తినేసిన తర్వాత పానీపూరి ఎంజాయ్ చేద్దాము. ఫస్ట్ అయితే చాట్ కోసం నేనైతే పప్పు అదంతా అయితే ఒక బౌల్ అయితే తీసేసుకుంటున్నాను అనమాట. మనకి ఎంత కావాలో అంత, ఎందుకంటే మళ్ళీ ఇందులో అవి యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం అంతా సరిపోతుంది. ఇంక ఇందులో అయితే మళ్ళీ ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకొని ముందు పెట్టేసుకున్నాను అనమాట. ఆనియన్స్ చిన్నగా తురిమి పెట్టుకున్నవి ఆనియన్స్, కొంచెం టమాటా, ఇంకేమి చేశాను కొత్తిమీర, ఇంకా ఇవన్నీ అయితే 1 బై 1 అయితే యాడ్ చేసుకున్నాను. మన పానీపూరి ఇవి అవి డప్పాలు ఉంటాయి కదా,
అవి కూడా అయితే నేను ఫస్ట్ వేయడం మర్చిపోయాను అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే చూపించాను, మళ్ళీ యాడ్ చేశాను, గుర్తొచ్చింది, ఏదో తేడాగా ఉంది అనిపించింది అనమాట. ఇంకా అందుకని అది కూడా అయితే యాడ్ చేశాను అనమాట. అది కూడా మనకు తింటుంటే తగులుతూ ఉంటే అది బాగుంటుంది, అదే టేస్ట్ అనమాట మనకి. ఇంక ఇక్కడైతే పానీ ప్రిపేర్ చేస్తున్నాం కదా, ఇంకా పానీ కూడా అయితే కొంచెం అయితే యాడ్ చేశాను ఇందులో. ఇంకా కొంచెం నిమ్మకాయ పైన కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకున్నాను అనమాట. మా చాట్ చూసారా ఎంత యమ్మీగా ఉందో, తినేయాలనిపిస్తుంది కదా, నాకైతే మళ్ళీ నోరు ఊరుతుంది అనమాట. మళ్ళీ ప్రిపేర్ చేసుకోవాలి ఎప్పుడైనా. ఇంక ఇక్కడైతే చూసారా, అదిగోండి, అదే అంతవరకు అనుకొని మర్చిపోయి నేను కలిపేసి తినేద్దాం అనుకున్న తర్వాత ఇది గుర్తొచ్చింది. ఇంక మళ్ళీ అయితే ఇంకా అయ్యో ఇది చూపించలేదు, ఇది అసలు మర్చిపోయానే అనిపించి మళ్ళీ ఇది కూడా అయితే వేసేసాను. ఇంకా మనకి టేస్ట్ అనేది ఇది తగులుతూ ఉంటేనే బాగుంటుంది అనమాట. చాలా ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది మనకైతే. ఇంక ఇక్కడైతే మన చాట్ అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత యమ్మీగా ఉందో, బాగుంది కదా. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతుంది మీకైతే. అక్కడ చూడు ఫేస్ వస్తుంది అట్లా కొంచెం పైకి కూర్చో, గిన్నె తీసుకోవాలి. ఇప్పుడు వస్తుంది, కరెక్ట్గా వస్తుంది తలకాయ. ఆన్లో ఉంది. చెప్తుంది భలే ఉంది తెలుసా, చాలా బాగా వచ్చింది, బయట తిన్నట్టే ఉంది. మనం కూడా కొట్టు పెట్టుకోవచ్చు కొట్టి. అది ఇది సాటు మమ్మీ ఇక్కడ సాటు ఇంక ఇక్కడైతే చూసేసారు కదా, నేను అందుకనే వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వకుండా ఇంకా జస్ట్ అలా లైవ్గా అయితే పెట్టేశాను అనమాట. చూసారా మా ఫన్నీ కన్వర్సేషన్ అనమాట. ఇంకా కుట్టి చూసారా వీడియో తీస్తుందంటే నేనంటే అక్కడ చూడండి గిన్నెలో వేసుకొచ్చానా, అదే కనుక మనం పెట్టకుండా గమ్ముగా ఉన్నాము అంటే మాత్రం వచ్చేస్తుంది. ఇంకా పెట్టి తినమన్నా కానీ అస్సలు వద్దంట, నాకు వద్దు నేను తినను అని చెప్పి ఇంకా వీడియో తీస్తాను అని చెప్పి వీడియో తీస్తూ ఉందన్నమాట అక్కడ నాకు ఇక్కడ చూడు ఇటు చూడు అని చెప్పి. చాలా బాగుంది ప్రాసెస్ మొత్తం అయితే వీడియో తీశాను, మీరు ట్రై చేయండి, నచ్చిద్ది అనుకుంటున్నాను. వీడియో అయితే మీకు నచ్చిద్ది, ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా సూపర్ ఉంది. బయట బండి మీద మనం ఎలా తింటామో అలాగే ఉందన్నమాట. ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సూపర్ ఉంది, మీరు మస్ట్ అండ్ ట్రై రెసిపీ అనమాట. ఇది మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంది. బయటికి వెళ్ళి తినాలంటే కొంచెం భయపడతాం కదా మనం, బయట ఎలా చేస్తారో ఏంటోలే అని చెప్పి. ఇలాగే మనం కొంచెం టైం తీసుకొని మంచిగా ఇంట్లో చేసుకున్నామంటే హెల్తీగా మంచిగా తినచ్చు. మనం ఎక్కువ మసాలాస్ కూడా ఏం యూజ్ చేయము, చాట్ మసాలా ఒక్కటి ఉంటే సరిపోతుంది మనకి, చాలా బాగుంది. ఓకే బాయ్. ఇది ప్లేట్లో పెట్టుకొని పోసుకొని అది ఇచ్చేయండి, కొంచెం మరి కొంచెం హాయ్ ఫ్రెండ్స్. మమ్మీ తర్వాత ఇంకా డాడీ కావాలంట మీరు ఇంకా తినలేదట, నువ్వు వస్తావని.
ఇంక ఇక్కడైతే చూసేసారా, ఇంకా నేనైతే చాట్ అయితే తినేసాను. ఇంకా పానీపూరి తినడానికైతే అందరం అయితే కూర్చున్నాం అనమాట తినడానికి. ఇంకా టేస్ట్ మాత్రం అద్దరిపోయింది. చూసారా, నేను అన్నాను మాట, ఇంకా మనం కూడా పెట్టేసుకోవచ్చు బండి, బయట పెట్టుకుని అమ్ముకోవచ్చు అనమాట. అంత బాగుంది టేస్ట్ అయితే మాత్రం. ట్రై చేయండి. ఇది ఇట్లా కాకపోయినా సింపుల్ ప్రాసెస్ ఉంటుంది. ఇంకా మనం పొయ్యి మీద మళ్ళీ మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. అది కూడా నేను ఒకసారి అయితే వీడియో తీసి పెడతాను. సింపుల్గా చేసేసుకునే ప్రాసెస్ కూడా అయితే అన్ని కుక్కర్లోనే వేసేసుకొని విజిల్ పెట్టేసుకొని తినడమే అనమాట. అది ఆ ప్రాసెస్ కూడా అయితే నేనైతే నెక్స్ట్ ఎప్పుడన్నా చేసినప్పుడు ట్రై చేసినప్పుడు మీకైతే పెడతాను వీడియో అయితే. అది కూడా బాగుంటుంది, ఈజీగా అయిపోతుంది. ఎక్కువ టైం లేదు అనుకున్నప్పుడు అలా కూడా చేసేసుకోవచ్చు. ఇంక ఇదైతే మా డిన్నర్ అయితే ఇదే అనమాట. పానీపూరి, చాటు ఈ రెండు అయితే చేసేసుకొని రెండు అయితే నైట్ డిన్నర్కి అయితే ఎంజాయ్ చేసాం. ఇది వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బాయ్.